1912వ సంవత్సరంలో ఓ చిన్న పిల్ల మందిరానికి వెళ్ళింది. అలా వెళ్ళినప్పుడు సండే స్కూల్ ప్రక్కనే ఉంది అని అంటే సండే స్కూల్కు వెళితే సండే స్కూల్లో ఆ పిల్లకు పాపకి చోటు దొరకలేదు. సండే స్కూల్ పూర్తిగా నిండిపోయి ఉంది, చోటు దొరకలేదు. బయటే కూర్చుని ఏడుస్తూ ఉంటే ఆ పాస్టర్ గారు వెళ్తూ ఏంటమ్మా ఏడుస్తున్నావు అని అంటే, అయ్యా సండే స్కూల్లో స్థలం సరిపోవట్లేదని నన్ను లోపలికి రానివ్వలేదయ్యా, కాబట్టి ఏడుస్తున్నాను అని అంటూ ఉంటే ఆ పాస్టర్ గారు జాలిపడి, నిజమేనమ్మా సండే స్కూల్ సరిపోవటం లేదు, కానీ ప్లేస్ ఇప్పిస్తారా అని చెప్పి లోపల తీసుకెళ్ళి ఎక్కడో ఒక మూల కూర్చోబెట్టాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్ల ఓ తీర్మానం తీసుకుంది. ఏంటో తెలుసా? ప్రభా, సండే స్కూల్ సరిపోవట్లేదు, మందిరం సరిపోవట్లేదు, కాబట్టి ఓ పెద్ద మందిరం కట్టాలి ప్రభువా. ఆ పెద్ద మందిరం కట్టే ప్రక్రియలో నా వంతుగా నేను నా సహాయం చేస్తాను ప్రభువా అని చెప్పి తను తీర్మానం తీసుకుంది. పాస్టర్ గారికి కబురు వచ్చింది. ఏమిటి అని అంటే, మీరు సండే స్కూల్ తీసుకెళ్ళి కూర్చోబెట్టారే, ఆ పాప చచ్చిపోయింది, వచ్చి సమాధి కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆ పాస్టర్ గారు పాపం ఆ పాపను ప్రేమించి మందిరంలో సండే స్కూల్లో కూర్చోబెట్టిన అనారోగ్య రీత్యా ఆ పాప చనిపోయింది. సమాధి కార్యక్రమాలు చేసిన తర్వాత పాస్టర్ గారు వచ్చినప్పుడు ఆ అమ్మాయి తల్లి, అయ్యా మా అమ్మాయి మీకు ఈ విషయాన్ని చెప్పమంది, ఈ కానుక ఇవ్వమంది. ఏంటమ్మా, మందిరం చిన్నగా ఉంది, సరిపోవట్లేదని చెప్పి మీరు బాధపడుతున్నారంట కదా. మా అమ్మాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తనకిచ్చిన పాకెట్ మనీ బహు జాగ్రత్తగా దాచిపెట్టిందయ్యా. తానిచ్చిన పాకెట్ మనీతో మందిరం కడతాడు దేవుడు అని నమ్మిందయ్యా. ఆ పాకెట్ మనీ మీకు ఇమ్మని చెప్పింది, చచ్చిపోబోయే ముందు ఈ కానుక మీకు ఇవ్వమంది అని తీసుకొచ్చి ఆ పాప ఇచ్చిన కానుకను తీసుకొచ్చి పాస్టర్ గారి చేతిలో పెట్టారండి. మన భాషలో చెప్పాలంటే 57 పైసలు. ఎంత? 57 పైసలు. ఆ మాట విన్నటువంటి ఆ పాస్టర్ గారు ఎంత కలత చెందారంటే, లేక ఎంత బాధపడ్డారంటే, మా సంఘం అభివృద్ధి చెందాలని, విశాలమైన మందిరం ఉండాలని, విశాలమైన సండే స్కూల్ ఉండాలని, చిన్న పాప తనకు ఉన్నటువంటి ఆశలన్నిటిని కూడా పక్కన పెట్టి ఇంతకాలంగా తను డబ్బును కూడబెట్టిందే. ఆ పాపకు నాకంటే గొప్ప దర్శనం ఉంది, పెద్ద మందిరం ఉండాలని చెప్పి ఆ కానుక తీసుకొచ్చి మందిరంలో చూపించాడండి. ఓ చిన్న పాప ఆశ ఏమిటంటే మనం పెద్ద మందిరం కట్టాలని చెప్పి, కాబట్టి ఆ బిడ్డ ఆశను నేను ఆశయముగా తీసుకుంటున్నాను, పెద్ద మందిరం కట్టాలని చెప్పి తీర్మానం తీసుకుంటున్నాను. మీరు ఎంతమంది నాకు సహాయపడతారో చేయి చూపిస్తారా అని అంటే, మందిరంలో ప్రతి ఒక్కరూ కూడా చేయి చూపించారు. ఫలితంగా ఏమైందో తెలుసా? ఆ చిన్న బిడ్డ ఇచ్చినటువంటి ఆ కానుక ద్వారా అనేక మంది పురికొల్పబడి, మీకు చూపిస్తున్నారు ఒకసారి, గ్రేస్ బ్యాప్టిస్ట్, అదిగో ఆ పాప, చిన్న పాప, హ్యాటీ మేయర్ అనేది ఆమె పేరు. పక్కన ఉన్నటువంటి ఆయన పాస్టర్ గారు, ఆయనే ఆ పాపను మందిరంలోనికి తీసుకెళ్ళాడు. ఆ పాప ఇచ్చిన కానుక ద్వారా ప్రపంచంలో ఒక అద్భుతమైన మందిరం నిర్మించబడింది. ఆ మందిరాన్ని కూడా చూపిస్తున్నారు. గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్, బ్యాప్టిస్ట్ టెంపుల్. చూడండి ఎంత పెద్ద మందిరం కట్టబడిందో. ఈ ఫ్రంట్ స్క్రీన్ కూడా చూపిస్తారా? నా వెనక స్క్రీన్ కూడా చూపించండి. ఇంత పెద్ద మందిరము కట్టడానికి కారణం తెలుసా? ఒక చిన్న పాప యొక్క త్యాగం.